అయ్యా యనుమల రేవంతాల సారు ఇక సురువు చేయండి. ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. ఇనరా ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. మరి మీ సొంత నియోజకవర్గంలో ఇట్లా తీరొక్క కాలేజీలను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తే ఎడ్యుకేషన్ పాలసీ అవుతుందా సారు? మీరు ఒక కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి లేకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మీకు ఓట్లేసింది అక్కడోళ్ళే అయినా మీరు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి అన్ని నియోజకవర్గాల మీద కూడా ఇంతే నజరు పెట్టి తెలంగాణ శివం అరిచేయాలి. అయినా మీ షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక సర్కారు బడుల సవలతులు చక్కదనంగా లేక ప్రభుత్వ బడులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయట. ఇంకో దిక్కు మీ కాంగ్రెస్ సర్కారు బడి పిల్లలకు పెట్టే బువ్వదిని చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్లతో దవాఖాన్ల పాలవుతుండ్రట. కొన్ని జాగాల్లో సౌలతులు చక్కదనంగా లేక ఒంటికి రొంటికి పోయేదందుకు కూడా పాయకాన్లు లేక బైరుభూమికి పోయేదందుకు ఆడపిల్లలకు బాగానే బాధున్నదట. మేం తెచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ అనబడితే మీ ఎడ్యుకేషన్ పాలసీతోని ఎవరికి ఫాయిదా లేదు. మొదలు ఉన్న సర్కారు బడుల్లో చక్కదనంగా సౌలతులు చేసి బడి పిల్లలకు పెట్టే బువ్వ చక్కదనంది పెడితే మంచిగుంటది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.